హలో అండి. ఈ వీడియోలో 'ఫాల్ ఇన్ లవ్' ఎపిసోడ్ 2 చూద్దాం. ఎపిసోడ్ 1 లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే జుంగ్ వచ్చి యాన్‌ని క్వెషన్ చేస్తాడు కదా! అసలు ఎందుకు నువ్వు ఈ ఫ్యామిలీలోకి మళ్ళీ రిటర్న్ వచ్చావు అని చెప్పేసి. అప్పుడు యాన్ ఇలా చెప్తుందనమాట. ఏముంది నాకెవరున్నారు? మా పేరెంట్స్ ఎలాగో చనిపోయారు. నాకు ఇక ఎవరూ లేరు. గ్రాండ్ ఫాదర్ రమ్మని చెప్పారు. అందుకే వచ్చాను అన్నట్టు చెప్తుంది. జింగ్ చేతికి బ్లడ్ చూసి ఏమైంది అంటే జింగ్ వెంటనే హ్యాండ్‌ని దాచేస్తాడనమాట. ఇక నువ్వు వెళ్ళు బయటకని చెప్పేసి తనని తోసేస్తే, ఒకవేళ నువ్వు మాత్రం ఇప్పుడు నాతో ఫస్ట్ ఎయిడ్ చేయించుకోకపోతే నీదంతా గ్రాండ్ పాకి చెప్పేస్తాను అన్నట్టు మిస్టర్ గుక్ చెప్తుంది. సరే అన్నట్టు అంటాడు. నేను ఇప్పుడే వస్తాను ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని అని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని మళ్ళీ జింగ్ రూమ్‌కి వస్తుందనమాట. తన చేతికి అంతా క్లీన్ చేసి కట్టు ఉంటుంది. ఇలా కూడా చెప్తూ ఉంటుంది. తాతగారు చెప్పారు కదా మిస్టర్ గు ఆస్తంతా నాకు సొంతమవుతుందని చెప్పేసి. బట్ నేను మాత్రం ఇక్కడికి ఆస్తి కోసం అయితే రాలేదు. నాకు ఆస్తితో పని లేదు. ఎంత ఆస్తి ఇచ్చినా మా పేరెంట్స్‌ని అయితే మళ్ళీ బ్యాక్‌కి తీసుకురాలేదు కదా! సో, నేను ఏదో ఒక పొజిషన్ చూసుకొని సెటిల్ అయిపోతాను అంతే. ఈ ఆస్తి అయితే నాకు అవసరం లేదు అన్నట్టు క్లియర్‌గా చెప్తుంది. జింగ్ అప్పుడు అసలు నీకు ఆస్తి ఎంతుందో తెలుసా అంటే, తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది వద్దనుకున్నాక అన్నట్టు చెప్తుందనమాట. నాకు మా పేరెంట్స్ చనిపోయిన తర్వాత ఇప్పుడుంది గ్రాండ్‌పా ఇంకా నువ్వే. సో, మీ ఇద్దరే నా ఫ్యామిలీ. ఇక మీ ఇద్దరిని హ్యాపీగా చూసుకోవడం అదే నాకు కావాల్సింది. మిమ్మల్ని బాధ పెట్టకుండా. మీరు కూడా నా గురించి తప్పుగా అనుకోకుండా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పి, ఇక నేను వెళ్తానని చెప్పి వెళ్ళా అప్పుడు ఇలా అనుకుంటుందనమాట. ఆ రైట్ హ్యాండ్‌కి ఆ స్కార్ చూస్తుంది కట్టే అప్పుడు జింగ్ చేతికి. సో, తనకు అర్థమైపోతుంది. అంటే అది కన్ఫర్మ్‌గా జింగే తీశాడు. ఆ హౌస్ మోడల్ ఆ రోజు నన్ను కొట్టి అని చెప్పేసి తను ఫిక్స్ అయిపోతుందనమాట. నెక్స్ట్ సీన్‌లో మనకి ఆఫీస్‌లో చూయిస్తారనమాట. సో, జింగ్ వచ్చేసి ఎవరినో తిడుతూ ఉంటాడు. మిస్టర్ వాంగ్ అని చెప్పేసి ఒక ఓల్డ్ ఎంప్లాయీని తిడుతూ ఉంటాడు. ఏదో మిస్టేక్ చేశాడని చెప్పేసి. మిస్టర్ వాంగ్ ఏమో అది నేను కావాలని చేయలేదు అనుకోకుండా జరిగిపోయిందని చెప్పేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటే, పక్కనే మిస్టర్ చెన్ వచ్చేసి "నువ్వు చాలా చేసావు టాక్టిక్స్ మిస్టర్ గు వెనకాల. మేమేమన్నా అరుస్తున్నామా? పైగా ఎంతసేపు ఓల్డ్ ఎంప్లాయీస్‌ని ఎలా అయినా సరే రిమూవ్ చేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నట్టుంది. నీకు అనిపించట్లేదా ఆయన చాలా ఓల్డ్ ఎంప్లాయీ? పైగా తర్వాత యాన్ వచ్చిన తర్వాత కన్ఫర్మ్‌గా మా ఓల్డ్ ఎంప్లాయీసే కదా తనకు హెల్ప్ చేయాల్సింది. అది గుర్తుపెట్టుకో అన్నట్టు చెప్తాడనమాట. ఓహ్! అవునా? అవును కదా! మీ ఓల్డ్ ఎంప్లాయీస్ ఉండాలి అని చెప్పేసి తన అసిస్టెంట్‌కి, సెక్రటరీకి ఏం చెప్తాడంటే జింగ్ మిస్టర్ వాంగ్‌కి క్యాషియర్ పోస్ట్ ఇవ్వండి అని చెప్పేసి వెళ్ళిపోతాడు. మిస్టర్ బాంక్ ఇంకేం చేయాలో అర్థం కాక చెనికి చెప్తూ ఉంటాడనమాట. ఏంటి ఇలా చేశాడని చెప్పేసి. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి మన యాన్ వచ్చేసి ఇంట్లో తన గ్రాండ్‌పా మిస్టర్ గు తోటి వాళ్ళ పేరెంట్స్ ఆల్బమ్ ఫోటోస్ చూస్తూ ఉంటుందనమాట. అవి చూసి యంగ్ ఏజ్‌లో మా డాడీ చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అంకుల్ జింగ్‌వి ఏమి ఫోటోస్ లేవేంటి బర్త్‌డే ఫోటోస్ గానీ ఇలాంటివంటే, నేను ఆర్ఫనేజ్ నుండి అతన్ని అడాప్ట్ చేసుకున్నాను. అతని బర్త్‌డే ఏంటో కూడా నాకు గుర్తులేదు. సో, ఎప్పుడూ పెద్దగా చేయలేదు కూడా అన్నట్టు చెప్తాడనమాట గ్రాండ్ ఫాదర్ మిస్టర్ గు యాన్ తోటి. జింగ్ వచ్చేసి అలా జరిగిందని చెప్పేసి ఒక ప్లేస్‌లో కూర్చొని ఒక రూమ్‌లో డ్రింక్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే వాన్ లోపలికొస్తుంది. వాన్ లోపలికొచ్చేసి ఏంటి నువ్వు దీని గురించి ఆలోచిస్తున్నావా? ఆ ఓల్డ్ ఎంప్లాయీస్ ఏం చేయాలనుకున్నా కూడా నేను నీకే సపోర్టివ్ చేస్తాను. నీకే సపోర్ట్ చేస్తాను. సో, ఏం చేయాలో ఇప్పుడు ప్లాన్ ఏంటో చెప్పు అంటే ఒక లిస్ట్ ఇచ్చేసి ఈ లిస్ట్‌లో ఎవరు మిస్టర్ చన్‌కి అలాగే మిస్టర్ గూకి ఇద్దరికి సపోర్ట్ చేయని వ్యక్తి ఉన్నారు. అటు లేరు, ఇటు లేరు. సో, వాళ్ళు మనకు హెల్ప్ అవ్వచ్చు. సో, వాళ్ళు నాతో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారో లేదో అది కనుక్కో అన్నట్టు వాన్‌తో చెప్తాడనమాట. వాన్ తప్పకుండా కనుక్కుంటా అన్నట్టు చెప్తుంది. అక్కడ నుండి జింగ్ వచ్చేసి ఇంటికి రాగానే మన యాన్ వచ్చేసి మిస్టర్ గు తోటి ఏదో గేమ్ ఆడుతూ ఉంటుందనమాట. అంకుల్ మీరొచ్చారా? రండి ఇటు రండి గేమ్ ఆడదామంటే, లేదు నాకు టైం లేదని వెళ్ళిపోతుంటే మిస్టర్ గు పిలుస్తాడు. రా వచ్చి ఆడు అని చెప్పేసి. సో, సరే అని చెప్పేసి ఏంటి గేమ్ అంటే మీరు 6 డిజిట్ ఏదైనా కాంబినేషన్ పిన్ ఎంటర్ చేయాలి. మీకేదో గిఫ్ట్ ఓపెన్ అవుతుంది అన్నట్టు చెప్తుందనమాట. సరే అని చెప్పేసి అది ఆ ఫోన్ తీసుకొని 6 డిజిట్స్ ఎంటర్ చేస్తూ ఉంటే, మన యాన్ వచ్చేసి అలానే చూస్తూ ఉంటుందనమాట. ఎందుకంటే తన రూమ్‌లో ఒక లాకర్ ఉంటుంది కదా! లాకర్‌ది 6 డిజిట్ అనమాట. కావాలని చెప్పి తన ఫ్రెండ్ మియా తోటి ఈ గేమ్ డెవలప్ చేస్తుంది. సో, పీపుల్ ఎక్కువగా నార్మల్‌గా ఏదైతే ఫోన్ పాస్వర్డ్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తారో ఆ కాంబినేషన్‌లోనే 6 డిజిట్ యూజ్ చేస్తారని చెప్పేసి, అలా అయితే ఆ కాంబినేషన్ కనుక్కొని దాన్ని ఓపెన్ చేయొచ్చు అని చెప్పి ఇలా తెలివిగా ప్లాన్ చేస్తుంది. అందుకే ఆ డిజిట్స్ ఎంటర్ చేసేప్పుడు అలానే చూస్తూ ఉంటుంది. ఇది జింగ్ కూడా అబ్జర్వ్ చేస్తాడనమాట. సో, నార్మల్‌గా డిజిట్స్ ఎంటర్ చేయగానే బాంబొస్తుందనమాట. సో, తను వెంటనే నవ్వేస్తుంది. చూడండి ఏం జరిగిందని చెప్పేసి. కూల్ అవ్వండి ఏం కాదు నేను చేసిన ఈ సూప్ తాగను అని చెప్పేసి సూప్ ఇస్తుంది. సూప్ ఇచ్చేసి వాళ్ళ గ్రాండ్ ఫాదర్‌ని మిస్టర్ గుని ఇలా క్వెషన్ చేస్తుంది. మీకు మా నాన్న దగ్గర ఉన్న ఒక హౌస్ మోడల్ ఉంది. దాని గురించి ఏమైనా తెలుసా అని చెప్పేసి.
అది మీ నాన్నగారు నీకు ఇచ్చారా అంటే అవును అది మిస్ అయింది అని చెప్పేసి అంటే దాని పర్పస్ ఏంటి అంటే యాక్చువల్లీ మీ నాన్నమ్మ అది మీ నాన్నగారికి ఇచ్చేసి ఎప్పుడైనా సరే ఈ మోడల్ని మళ్ళీ మా ఫ్యామిలీలోకి ఇక్కడికి వచ్చేసి ఆ మోడల్ హౌస్ని చూపిస్తే 10% ఆఫ్ షేర్స్ మీ నాన్నగారికి సొంతం అవుతాయని చెప్పేసి మాట ఇచ్చారు. అదే దాని వెనక స్టోరీ అన్నట్టు చెప్తాడనమాట. సో అది వినగానే తను ఏమనుకుంటుందంటే యాన్ ఓ ఆ మోడల్ నా దగ్గర ఉంటే ఎక్కడ నాకు 10% షేర్స్ వస్తాయని చెప్పేసి అందుకే ఈ జింగ్ వచ్చి దాన్ని నా దగ్గర నుండి తీసుకున్నట్టున్నాడు అన్నట్టు తను అర్థం చేసుకుంటుంది. మిస్టర్ గు నువ్వేం థింక్ చేయకు, ఇప్పుడు నా ఆస్తి అంతా నీకే సొంతం అన్నట్టు చెప్తాడనమాట. అయినా మీ ఆస్తితో నేనేం చేసుకుంటాను అంతే కదా అంకుల్ అన్నట్టు మిస్టర్ జింగ్ని అడుగుతుంది. తను నవ్వుతాడనమాట. ఆ రోజు నైట్ తను ఏం చేస్తుందంటే జింగ్ బర్త్డే సెలబ్రేట్ చేయాలని చెప్పేసి యాన్ ఆ డోర్ కొడుతుంది. అప్పుడే జింగ్ వచ్చేసి బాత్ చేసి బయటకు వస్తాడనమాట టవల్ మీద. తను వెంటనే డోర్ క్లోజ్ చేసి ఎందుకు వచ్చావంటే నీ బర్త్డే సెలబ్రేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. తాతయ్య చెప్పారు నీ బర్త్డే రోజు డేట్ ఎవరికి తెలియదు అని చెప్పేసి అందుకే ఈ ఇంటికి వచ్చిన రోజే నీ బర్త్డే రోజు చేద్దాం అనుకున్నాను. అది ఈ రోజే కాబట్టి సెలబ్రేట్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో జింగ్ వచ్చేసి డ్రెస్ చేసుకొని డోర్ ఓపెన్ చేసి మాట్లాడుతూ వెళ్తూ ఉంటాడనమాట. అక్కడ క్యాండిల్ ఆఫ్ చేసి నీ పర్పస్ ఏంటి ఇదంతా చేయడంలో అని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే తను ఫాలో అవుతూ ఇలా చెప్తుంది. నా పర్పస్ ఏముంది, మనందరం ఫ్యామిలీ, నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. మా పేరెంట్స్ కూడా నా బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది, గిఫ్ట్స్ కూడా ఇస్తారు కదా, సో అలాగే నువ్వు కూడా ఫీల్ అవ్వాలని నీ బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నా అన్నట్టు చెప్తుంది అనమాట. అక్కడ కేక్ పెట్టేసి ఇదిగోండి డ్రింక్ తీసుకున్నా అని చెప్పేసి డ్రింక్ ఇస్తుంది. ఆ డ్రింక్లో కూడా ఏదో కలుపుతుంది అనమాట తెలివిగా. సో ఆ డ్రింక్ తాగి కళ్ళు పడిపోయినట్టు అక్కడ పడిపోతాడు వాళ్ళ అంకుల్ జింగ్. దీని వెంటనే ఏం చేస్తుందంటే తన రూమ్లో ఉన్న లాకర్ ఉంది కదా, సో తను తెలివిగా ఆ ప్రోగ్రామ్ అప్పుడు ఆ సిట్ చూసి డిఫరెంట్ కాంబినేషన్స్ అక్కడ ఒక పేపర్ మీద రాసుకొని అవి ట్రై చేస్తూ ఉంటుంది అక్కడ కూర్చొని. ఫైనల్లీ ఒక పాస్వర్డ్ మ్యాచ్ అవుతుందనమాట. మ్యాచ్ అయిన తర్వాత ఫింగర్ ప్రింట్ కూడా అడిగేసరికి సో వెంటనే జింగ్ దగ్గరికి వెళ్తుంది. చేపట్టుకోగానే అప్పుడు వెంటనే జింగ్ వచ్చేసి యాన్ చేపట్టుకొని పైకి లేస్తాడు. ఏమనుకుంటున్నావు నువ్వు ఇచ్చిన డ్రింక్ తాగేసి పడిపోయాను అనుకుంటున్నావా, నాకు తెలుసు నువ్వు ఇలాంటిది ఒకటి చేస్తావా అని చెప్పేసి అంటే ఏంటి నువ్వు కళ్ళు పడిపోకుండా యాక్ట్ చేసావా అంటే నాకు ఫస్ట్ నుండి డౌట్గానే ఉంది నేను చూస్తుంటే, నువ్వు ఏ స్థాయికి వెళ్ళగలవో ఎంతవరకు చేయగలవో అని చూద్దామని చెప్పేలా యాక్ట్ చేశాను అన్నట్టు చెప్తాడు. మా పేరెంట్స్ని ఆస్తి కోసం చంపేసింది కాక నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావా అంటే ఇప్పుడేంటి నీ డౌట్, మీ పేరెంట్స్ని నేనే చంపాను, లోపల ఏ క్లూ ఉందనే కదా, సో ఓపెన్ చేసి నీకే చూపిస్తా అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేస్తాడనమాట. లోపల హౌస్ మోడల్ ఉంటుంది. దాన్ని చూసుకొని తను బాధపడుతూ ఉంటే చూసావు కదా ఇక బయటికి వెళ్ళని చెప్పేసి తన్ని బయటికి తోసేస్తాడు. ఇక ఆ రోజు నైట్ వచ్చేసి తను దాని గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. అసలు నిజంగా తిని మర్డర్ చేసి ఉంటాడా చేయలేదా ఏమీ అర్థం కావట్లేదు అని చెప్పేసి తన ఫ్రెండ్ మియా కాల్ చేసి అతనికి నిజం తెలిసిపోయింది, నేను ఇక్కడికి అందుకే వచ్చాను అది తెలుసుకోవడానికి అని చెప్పేసి అయితే ఇక అక్కడ ఉండటం డేంజర్, నువ్వు వెంటనే ఇక్కడికి వచ్చేసి అన్నట్టు తన ఫ్రెండ్ చెప్తుంది. బట్ యానేమో లేదు అలా వచ్చేస్తాను, కన్ఫామ్గా తెలుసుకొని వస్తాను అన్నట్టు, నువ్వేం బాధపడకు, అతను నన్ను ఏం చేయలేడులే, గ్రాండ్ పా ఉన్నంత వరకు అన్నట్టు తను చెప్తుందనమాట. నెక్స్ట్ డే వచ్చేసి తను నిద్రలేసి చూస్తే డోర్ ఓపెన్ చేయగానే అక్కడ కావాలని చెప్పేసి తను పాస్వర్డ్స్ ఒక పేపర్ మీద రాసుకుంటుంది కదా, అది తన డోర్కి స్టిక్ చేసి ఉంచుతాడు. తను బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి హాల్లోకి వెళ్తే అక్కడ జింగ్ కూర్చొని ఉంటాడు. జింగ్ దగ్గరికి వెళ్ళి గ్రాండ్ పా పక్క నేను కూర్చొని అనుకున్నాను, మీరు అటు వెళ్ళి కూర్చోండి అని చెప్పేసి చెప్తుంది. సరే అని చెప్పేసి జింగ్ సైలెంట్గా అటు వెళ్ళి కూర్చుంటాడు అనమాట. గ్రాండ్ పా మిస్టర్ గు అడుగుతాడు బర్త్డే సెలబ్రేషన్స్ బాగా అయినట్టున్నాయంటే అవునవును బాగా అయ్యాయి, అంకుల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అన్నట్టు కూడా చెప్తుంది అనమాట. ఏంటి మీ ఇద్దరు లేట్ చేస్తున్నారు, త్వరగా తినండి అంటే నాకు ఫుల్గా ఉంది నేను వెళ్తాను అంటే అని జింగ్ చెప్పగానే యాన్ నాకు కూడా బయట వేరే పని ఉంది, నేను జింగ్తో వెళ్తాను, నన్ను డ్రాప్ చేయండి అని చెప్పేసి గ్రాండ్ పాకి బాగా చెప్పేసి వెళ్ళి డైరెక్ట్గా జింగ్తో పాటు కార్ ఎక్కేస్తుంటాను. కార్ ఎక్కగానే తను తెలివిగా ఏం చేస్తుందంటే ఒక ట్రాకర్ పెడుతుందనమాట. జింగ్ చూడకుండా సైలెంట్గా నన్ను కంపెనీకి తీసుకువెళ్తారా, జస్ట్ లోపల ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను అన్నట్టు జింగ్తో అడిగితే జింగ్ వచ్చేసి ఇంట్లో నువ్వు ఏం చేసినా సైలెంట్గా ఉన్నాను, అలా అని చెప్పేసి కంపెనీలో నేను ఇష్టం వచ్చిన చేస్తే నేను ఊరుకోను అన్నట్టు చెప్తాడు. ఏం చేస్తారు, మా పేరెంట్స్ని చంపేసినట్టు నన్ను కూడా చంపేస్తారా, నాకు భయంగా ఉంది మీతో రైడ్ చేయాలంటే డోర్ ఓపెన్ చేసి మరి అంత భయం ఉంటే నా బండి ఎందుకు ఎక్కావు, మర్యాదగా దిగిపో అని చెప్పేసి తను వెళ్ళిపోమని చెప్తాడు. సరే అని చెప్పేసి యానిక బండి దిగిపోతుంది అనమాట. తన పని ఎలాగో ట్రాకర్ ఫిక్స్ చేసింది కాబట్టి అక్కడ ఇక ఇంట్లో కూర్చొని తను ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో చూస్తూ ఉంటుంది. తను ఒక ప్లేస్కి బాగా ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేసరికి అక్కడ ఏం జరుగుతుందో తెలియడానికి ఆ ప్లేస్కి రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ వెయిట్రెస్గా డ్రెస్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. అక్కడ పనిచేసి ఒక వెయిట్రెస్కి డబ్బులు ఇచ్చేసి కావాలని చెప్పేసి జింగ్ డ్రెస్ మీద ఏదైనా డ్రింక్ పోయమని చెప్తుంది. తను అలానే చేస్తుంది అనమాట. డ్రింక్ పోయగానే సారీ సార్ మీరు వాష్రూమ్కి వెళ్ళండి, మళ్ళీ మా అథారిటీ చూస్తే నన్ను తిట్టేస్తారు, ప్లీజ్ ఏమనుకోకండి అంటే సరే అని చెప్పేసి తను వాష్రూమ్కి వెళ్తాడు. ఈ గ్యాప్లో తను ఏం చేస్తుందంటే యాన్ ఏం చేస్తుందంటే తను బుక్ చేసిన రూమ్కి వెళ్ళిపోయి అక్కడ కెమెరా ఫిక్స్ చేద్దామని చెప్పేసి ఒక కెమెరా ఫిక్స్ చేస్తుంది అనమాట. తనకి వెళ్దాం అనుకునే లోపు అప్పుడే వాన్ లోపలికి వస్తుంది. వాన్ తన ఫేస్ని చూడకుండా వెంటనే వెనక్కి తిరిగేస్తుంది. నాకు ఈ డ్రింక్ నచ్చదు, దీన్ని రీప్లేస్ చేయండి అన్నట్టు చెప్తుంది అనమాట. సరే మేడం అని చెప్పేసి సైలెంట్గా బయటకు వెళ్తే తను వెళ్ళి అప్పుడే ఎదురవుతూ వస్తూ ఉంటాడు.
జింగ్. ఎక్కడ చూసినట్టుంది తినని చెప్పేసి మళ్ళీ వెనక్కి తిరిగి తనని ఫాలో అవుదామని చెప్పి వెళ్తూ ఉంటాడు. తినేం చేస్తుందంటే వెంటనే అక్కడ సూట్ తీసేసి హెయిర్ క్లిప్ అక్కడ కింద పడేసి పరిగెత్తుకుంటూ ఎక్కడ జింగ్ తనని చూస్తాడేమో అని చెప్పేసి అక్కడ ఒక అబ్బాయి కనిపిస్తే తను వెళ్ళి హక్ చేసుకుంటుందనమాట. ప్లీజ్ ఏమనకండి, కొంచెం కోఆపరేట్ చేయండి అని చెప్పేసి. అప్పుడు జింగ్ వచ్చేసి అక్కడ హక్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళని పట్టించుకోడనమాట. బయట వారు ఎవరు కనిపించకపోయేసరికి ఇక రిటర్న్ వెళ్ళిపోయాడని చెప్పేసి చెక్ చేస్తూ ఉంటుంది మన యాన్. అతనేమైనా చేస్తున్నాడా, పోలీసులు ఏమన్నా పిలవనా అని చెప్పేసి తను ఎవరినైతే హక్ చేసుకుందో అబ్బాయి అడిగితే లేదు లేదు నేను వేరే వాళ్ళు అనుకున్నాను, ఐఎమ్ సో సారీ, నేను వెళ్తున్నాను అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వాన్ ఇంకా మన జింగ్ ఇద్దరు లోపలికి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. వాన్ వచ్చేసి జింగ్ చెప్పిన పని కంప్లీట్ చేస్తుందనమాట. లిస్ట్ ఇచ్చేసి వీళ్ళు మనకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు, అలాగే మిస్టర్ గూకి ఇంకా మిస్టర్ వాన్కి ఇద్దరికి హెల్ప్ చేయట్లేదు అన్నట్టు వాన్ చెప్తుంది. వాళ్ళు ఎందుకు అని చెప్పేసి ఏం అడగలేదా అంటే ఏముంది అట్ ద ఎండ్ అందరూ మనీ కోసమే కదా వర్క్ చేస్తారు, సింపుల్. ఒకవేళ యాన్ కనుక ఇక్కడ కంపెనీ చూసుకుంటే కన్ఫామ్గా వాళ్ళకి ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసి నమ్మేశారు అన్నట్టు తను చెప్తుందనమాట. ఇదంతా వీడియో రికార్డ్ అవుతుంది కాబట్టి సో ఈ వీడియో అంతా తను డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే మన యాన్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ మిస్టర్ గూకి చూపిస్తుంది. మిస్టర్ గూ ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. చూసారా అంకుల్ ఏం చేయాలనుకుంటున్నాడు, మీకు యాంటీగా ఏదో చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాడు, అదేంటో అర్థం కావట్లేదు, నేను కూడా మంచివాడు అనుకున్నాను, ఇలా చేస్తాడని చెప్పేసి అస్సలు అనుకోలేదు అంటే అసలు ఈ వాన్ ఎవరు అంటే అప్పుడు పక్కనే మిస్టర్ గు పక్కన తన అసిస్టెంట్ చెప్తాడనమాట. వాన్ కూడా ఆర్ఫనేజ్ నుండే మీ గ్రాండ్ ఫాదర్ అడాప్ట్ చేసుకున్నాడు, తను అబ్రాడ్లో చదివింది, తర్వాత ఇక్కడికి వచ్చేసి కంపెనీలో డైరెక్టర్గా వర్క్ చేస్తుంది అన్నట్టు చెప్తాడు. వీళ్ళిద్దరూ కలిసి ఏదో చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో కన్ఫామ్గా వీళ్ళ ప్లాన్స్ ఏమీ వర్కౌట్ అవ్వకూడదు అంటే గ్రాండ్ ఫాదర్ అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు తను ట్రస్ట్ చేయట్లేదా అంకుల్ని, మీ అంకుల్ని అంటే ట్రస్ట్ చేయడం ఇక్కడ మ్యాటర్ కాదు, ఎలా అయినా సరే వీళ్ళు ఏం చేస్తున్నారో మనం తెలుసుకోవాలి, నేను కంపెనీలో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాను, దీని గురించి కన్ఫామ్గా తెలుసుకుంటాను అన్నట్టు గ్రాండ్ ఫాదర్తో చెప్తుందనమాట. ఆ రోజు నైట్ జింగ్ ఏం చేస్తాడంటే తన రూమ్కి వస్తాడనమాట. డోర్ కొడితే మీరేంటి ఇంత లేట్ అయితే ఇక్కడికి వచ్చారంటే మార్నింగ్ నేను ఒక అమ్మాయిని కలిశాను రెస్టారెంట్లో, తను ఒక్కటి అక్కడ మిస్ చేసుకుందని చెప్పేసి తనతో చెప్తూ ఉంటాడు. సో ఏం మిస్ చేసుకుందంటే హెయిర్ క్లిప్ తను అక్కడ వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పేసి నేను విసిరేసిన హెయిర్ క్లిప్ తీసుకొస్తాడనమాట. సో తను కూర్చొని ఉంటే హెయిర్ క్లిప్కి పెట్టేసి వావ్ పర్ఫెక్ట్గా సెట్ అయింది, నెక్స్ట్ టైం నువ్వు దొరికిపోకుండా చూసుకో నా దగ్గర అని చెప్పేసి ఇండైరెక్ట్గా నేను నిన్ను చూసేసాను అన్నట్టు తనతో చెప్పేసి నవ్వి వెళ్ళిపోతాడనమాట డోర్ క్లోజ్ చేసి. నువ్వు ఏం చేసినా సరే నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్పేసి మన యాన్ అనుకుంటుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.